హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్లు. ఇది చూడండి చికెన్ అండి. ఇది ఒక కేజీ చికెన్లో కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసి, కొంచెం పసుపు వేసి, ఒక స్పూన్ సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి ఒక పావు గంట అయితే పెట్టుకుంటానమాట. పావు గంట పక్కన పెట్టుకొని ఆ తర్వాత నేను చికెన్ అయితే చేసుకుంటానండి. ఇదిగోండి చికెన్ అయితే చేసేసాను. మరి ఈ మధ్యలో గ్యాప్లో మీరు చూడాలంటే మాత్రం నా లాంగ్ వీడియోని అయితే వాచ్ చేయండి. నేనైతే ఈ వీడియో కింద ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని మీరు ఓపెన్ చేసినట్లయితే ఇది ఎలా చేస్తారు చికెన్ కూర అని మీకు అంతా వస్తుందన్నమాట. సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ పులుసు చేశానండి నేను. ఈ పులుసుని మనం పలావ్లో తినొచ్చు, దేంట్లో అయినా తినొచ్చు అనమాట. పూరి దేంట్లో అయినా సరే. పలావ్లో తింటే కూడా బాగుంటుంది. వైట్ రైస్లో కూడా ఎలా ఉంటుంది అని చెప్పి నేను చూస్తుంటే వైట్ రైస్లో కూడా సూపర్గా ఉందండి. ఘాటుగా చక్కగా మనం మన అమ్మమ్మ వాళ్ళు చేస్తే ఏ టేస్ట్ వస్తుందో అంత స్పైసీగా అలా అయితే నేను చేశానండి చికెన్. కాబట్టి నా లాంగ్ వీడియోని అయితే వాచ్ చేయండి మీరు. సూపర్ టేస్ట్గా ఉండి చికెన్ కర్రీ అయితే